హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను న్యూమా. ఈరోజు మనం ఉన్నామండి బద్మాషులు టీంతో. సరే, వీళ్ళు నిజంగానే బద్మాషులానే ఉన్నారండి. సో ఎందుకు అనేది ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు ముందే చెప్తాను. హాయ్ 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 హాయ్. సో ఎంట్రీనే నేను చాలా దీనిగా ఇచ్చాను. నిజంగానే మీ ట్రైలరు టీజర్ చూసామండి. అసలు నిజంగా ఎంత సతాయిస్తున్నారు ఆ ఊర్లో వాళ్ళందరినీ. ఆ మురళీధర్ గారిని అయితే అసలు మామూలుగా సతాయించట్లేదు. అంటే జనరల్గా పోలీసులు దొంగల్ని సతాయిస్తూ ఉంటారు, దీనిలో అంత డిఫరెంట్గా దొంగలే పోలీసుని సతాయిస్తున్నారు ఏంటండి. అసలు చెప్పండి, మీరు జనరల్గా ఇలా దొంగతనాలు చేయొద్దు అని చెప్పేసి పోలీసులు చెప్తుంటారు, కానీ దొంగతనాలు ఎలా చేయొచ్చు అనేది మీరు ఐడియాలు ఇస్తున్నారు ఏంటండి అసలుకి? అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు స్టేషన్లో ఉంటుంది కదా, ఆయన అడిగినప్పుడు ఏంటంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆయన అడుగుతాడు అనమాట. అసలు ఏందిరా మీరు అని అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మేము చెప్తుంటాం, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పి మేము చెప్తుంటాం అనమాట ఆయనకి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు విలేజ్ అండ్ మండల్ స్టేషన్ కాబట్టి ఫ్రెండ్లీనెస్ ఉంటుంది. మనం జనరల్గా మనకు ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా ఊరు అడిగి వెళ్ళిపోయిన ఒక విలేజ్, అక్కడ మా ఊరిలోనే మనకి స్టేషన్ ఉంటుంది. పోయేటప్పుడు బాబాయ్ నమస్తే అని కూడా పోతుంటారు అనమాట. ఏఎస్ఐని, కానిస్టేబుల్స్ని అక్కడక్కడ తిరుగుతుంటాం కాబట్టి కొంతమంది మాలాంటి బద్మాషులు అట్లా వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు అనమాట. అరే ఎప్పుడోసారి దొరుకుతుందో అప్పుడు చెప్తారని సంగతి ఆయన అంటుంటారు అనమాట. సో అలా ఆ ర్యాపోని తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. సో ఇది చూస్తే తెలంగాణ బ్యాక్డ్రాప్ కదండి. సో మీరు చెప్పండి, అంటే ఇంతకు ముందు కూడా సేమ్ జాతిరత్నాల్లో ఒక సినిమా వచ్చింది. అవును. సో నాకు ఇది చూస్తే సేమ్ తెలంగాణ బ్యాక్డ్రాప్, ఇది కూడా అలానే ఉంది, కొంచెం ఫన్నీగా. సో సేమ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానిలానే కామెడీ? అంటే దానికన్నా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు వాళ్ళది ఒక జోనర్లో అంటే విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఒక ఫన్ వేలో డిఫరెంట్గా మాట్లాడుతూ అంటే ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అది వాళ్ళ జోనర్లో అది చాలా బాగా హిట్ అయింది, చాలా ఎంజాయ్ చేసాం మనం అందరం థియేటర్లో జాతరత్నాలు ఎంజాయ్ చేసాం. అలాగే ఇది ఒక విలేజ్లో జరుగుతుంది, బట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఊర్లో మనం ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మన అమ్మమ్మ తాతయ్య వాటెవర్ ఊర్లో జరిగిన సంఘటనలన్నీ మనకి ఇక్కడ గుర్తు చేస్తుంటుంది. అరే ఇది భలే ఇది కదా, మనం పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, సేమ్ ఇట్లే ఉంటాడు వీడు, అట్లే ఉంటాడు వీళ్ళ, అవును మా ఇంటి పక్కన ఉన్న ఆవిడ ఇలాగే ఉంటుంది అన్నట్టుగా క్యారెక్టర్స్ చాలా జోయల్గా ఉంటాయి, కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా అరే నిజంగా వీళ్ళు బద్మాషులేరు అన్నట్టుగా బయటకు వస్తారు, బాగుందని కూడా బయటకు వస్తారు. ఓకే. అసలు దీన్ని చేసేటప్పుడు అంటే పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో ఉంటుందా? అంటే నేను ట్రైలర్ టీజర్ చూసినా నాకు అర్థం కాలేదు. బేసిక్గా ఎక్కడ చూసినా అందరూ తిడుతూనే ఉన్నారు. సో ఎండ్లో మాకు ఎట్లా కనిపిస్తారు? అందరూ పాజిటివ్ వేలో కనిపిస్తారా, లేదా నెగిటివ్ వేలో ఉంటుందా, ఫ్యామిలీ డ్రామానా, ఏది కరెక్ట్ అవ్వచ్చు? యాక్చువల్లీ నెగిటివ్ అనే దానికి దీంట్లో తావు లేదండి. సో మొత్తం మూవీ మొత్తం పాజిటివ్ వేనే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ఊరిలో ఒక ఇద్దరు క్యారెక్టర్స్, ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ ఏంటి, వాళ్ళ చేసే చిలిపి పనులు, అల్లరి పనులు, సో అలా అయిందనేది ఉంటుంది. సో మూవీ చూస్తే మాత్రం ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా మన పక్కింటోళ్ళేనేమో, మన ఎదురింటోళ్ళనేమో, ఇట్లనే ఉంటాయండి క్యారెక్టర్స్ అన్నీ. సో దీంట్లో కామెడీ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా మొత్తం కామెడీ అండి, 100% కామెడీ. ఓకే. సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. అసలు రచ్చ చేశారు అంతే. అసలు షూటింగ్లో ఎట్లా ఉండేదండి? అంటే నేను విన్నాను చాలా లొకేషన్స్లో మీరు వెళ్ళి షూట్ చేసినప్పుడు లొకేషన్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు చేస్తారు అని చెప్పేసి బద్మాషులు వచ్చారని నేను వినిపించింది. దాని గురించి ఏం చెప్తారు? అంటే మాకు అనిపించింది అనుకున్న దానికి టైటిల్ క్యాప్ట్ అవుతారు వీళ్ళందరూ, చాలా ఫోటో అంత తేడాగా ఉందని చెప్పిన నేను. అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వైన్ షాప్కి వెళ్ళి మేము బాటిల్ తీసుకొని రావాలి. అంటే కెమెరా యాక్చువల్లీ దూరంగా ఎక్కడో పెట్టేశారు, మాకు ఎవరికి చెప్పలేదు, ఇంకా కెమెరా ఉందని కూడా ఎవరు తెలియదు. అక్కడ మేము వెళ్ళి అలా తీసుకొని తాగేసి వస్తే నిజంగా రియల్ అక్కడ ఉంటారు కదా, అతనైతే నిజంగా అరే వీడు ఏంట్రా ఇంత కచ్చ కొడుతున్నాడా అని వాడు నిజంగా షాకే పేరు. వాళ్ళకి థియేటర్లో చూస్తే నిజంగా బాగుంటుంది అది, చాలా రియల్గా. ఏం నిజంగా ఆడే అంటే వాళ్ళే ఎక్కువ తాగే వాళ్ళు, వీళ్ళేంటారు నాకన్నా మించిపోయినట్టున్నారు అని చెప్పి చూసాడు అతను. సో చూద్దాం, అది చాలా మంది బాగా ఎంజాయ్ చేసిన సీన్ అది. మేము వైన్ షాప్లో అంతా మాట్లాడి చిన్న 90 బాటిల్స్ ఉంటాయి కదా, అందులో యాపిల్ పీస్ పోసి ముందే ఇచ్చేసాం అనమాట. షార్ట్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి కొంటున్నట్టు ఉండాలి కదా, దాని నుంచి అవి తీసేసుకొని పక్కన తీసేసుకొని అలా మింగేసి అలా వెళ్ళిపోతే వాడు ఇట్లా చూసి షాక్. అసలు ఎవరు ఏది మేము షార్ట్ అయిపోయేంత వరకు
ఇట్లా షాక్ అయ్యి చూస్తుండవు. మేమైతే నిజంగా మరి ఇంత థియేటర్లో బ్లాస్ట్ ఉంటుంది. అంతే అంటారా? సో ఇది చూస్తే కనుక బలగం వేణు గారు లాంచ్ చేశారు. సో ఏం చూసారా, ఏమన్నారు? అంటే ఇప్పుడు ఆయన కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ మీద ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఇంకోటి జరుగుతూ ఉంది, బట్ అది ఇంకా బయటికి రాలే. సో ఆయన ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, ఆయన ఏం చెప్పారు? యాక్చువల్గా నేను బలగంలో చేశానండి, ఒక పాత్ర చేశాను అందులో, అలా నేబర్గా నేను చేశాను. సో అన్న అప్పటి నుంచి నాకు కనెక్ట్ ఎక్కువయ్యాడు. అంటే చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేసిన నేను, అంటే ఒక అన్న ఇట్లా మా బద్మాషులు ట్రైలర్ లాంచ్ చేయాలని అంటే వెంటనే సరే ఇలా చేద్దామని చెప్పేసి ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా హ్యాపీ థింగ్, ఫస్ట్ థింగ్. సో అంత పెద్ద ఇప్పుడు బలగం లాంటి పెద్ద హిట్ కొట్టి, సో అంత సక్సెస్ ఉన్నా బిజీగా ఉన్నా కూడా, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్లో బిజీ ఉండి కూడా మా కోసం టైం కేటాయించాడు. నిజంగా థ్యాంక్ యూ వీరన్న. నిజంగా అంటే మాకు పెద్ద సెలబ్రిటీస్ మాకు ఎవరు లేరు బేసిక్గా. మాకున్న వాళ్ళతో మేము ఒక ప్రియదర్శన చేశాడు, అట్లా మనకు సాగర్ కే చంద్ర గారు చేశారు, అట్లా మనకు నవీన్ చంద్ర గారు చేశారు, మన డీజే టిల్లు డైరెక్టరు మన మల్లికరామ్ గారు చేశారు. ఒక చిన్న చిన్న అంటే మాకు చిన్న సినిమాని ఒక పెద్దగా చూడాలి, వాళ్ళు కూడా నచ్చింది. ట్రైలర్ టీజర్ చూసారే భలే ఉందిరా, అసలు బాగా చేశారా అని చెప్పేసి వాళ్ళ చెప్తుంటే హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. సో మీకు బ్యాక్ సపోర్ట్ అంటే మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే చాలామంది ప్యాడింగ్ ఉండి బ్యాక్ సైడ్ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటేనే చాలా టఫ్ ఉంది. ప్రజెంట్ సర్వే అవ్వాలి అంటే కూడా, అది ప్రమోట్ చేసుకోవాలి అంటే చాలా టఫ్ ఉంది. సో మీకు ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అంటే ఎవరు ఉన్నారు టీంకి? చెప్పాలంటే ఎవరు లేరండి ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ టీమ్ సపోర్ట్. ఎందుకంటే నేను చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ, మీరు చూసి ఉంటారు ఈ నగరానికి ఏమైంది, కీడకోల, సత్యకాలం నగరాలు, బామకళం, ఇలా ఒక 30 ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాయి. ఇంకొక 15 ప్రాజెక్ట్ రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి ప్రైమరీ క్యారెక్టర్ చేసినవి. అలా చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుని మేము, తను కూడా చాలా సినిమాలో మంచిగా చిన్న చిన్న రోజులు చేశారు. తను వీళ్ళంతా చేసిన వాళ్ళే. డైరెక్టర్ గారు కొత్త, తను డెబ్యూటెంట్, తనే ప్రొడ్యూసరు. మేమందరం ఒక ప్యాషన్తో మేమందరం కొలాబరేట్ అయిపోయి వెళ్ళి చేసిన సినిమా అండి. సినిమా చేసి వచ్చిన తర్వాత మాకున్న పరిచయం, నేను చేసిన పరిచయాలు కావచ్చు, తను చేసిన పరిచయాలు కావచ్చు, వాళ్ళకున్న పరిచయాలు కావచ్చు, వీళ్ళతోటి ఒక్కొక్క సెలబ్రిటీతో మా లాంచింగ్ చేయించడం, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడగటం. ఇంకా మేము చాలా మటుకు ట్రై చేస్తున్నాం, అడుగుతున్నాం, ఇంకా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, మా బద్మాషులు మూవీ June 6 రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ఎవరన్నా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే లైక్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి మేమంతా ఒకే దీంతో ఉన్నామండి. అంటే ఈ మూవీలో డైరెక్టర్ గారు మాకు లీడ్ రోల్స్ ఇచ్చారు. దీన్ని మనం 100% దీనికి మనం న్యాయం చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ మూవీని ఎంత బెస్ట్ మా వల్ల అయితే అంత బెస్ట్ మనం డైరెక్టర్ గారికి ఇవ్వాలి. సో ఈ మూడ్లో వెళ్ళిపోయామే తప్ప అసలు దేని గురించి ఆలోచించలేదు. ఈ మూవీలో సపోర్ట్ అంటే లైక్ మా ఆర్టిస్టులకైతే మా డైరెక్టర్ గారేనండి. ఎందుకంటే ఆయన వేలో, ఆయన వ్యూకి మేము రీచ్ అయ్యాం. సో ఇంకా కథాపరంగా చూసుకుంటే ఆయన ఏమనుకున్నారో, ఏం అవుట్పుట్ అనుకున్నారో దాని ద్వారానే వెళ్ళిపోయామన్నమాట. సో మా మైండ్లో అందరికీ ఒకటే, మా నలుగురికి కూడా. అంటే లక్కీగా మన టైం బాగుండి మనందరికీ మంచి రోల్ వచ్చింది. అంటే లీడ్ క్యారెక్టర్స్ దట్టు, అంటే క్యారెక్టర్స్ రావడం వేరు, లీడ్ క్యారెక్టర్స్ రావడం వేరు. సో ఇది వచ్చింది, మనం యూటిలైజ్ చేసుకోవాలి. 100% మనం దీనికి మన ఎఫర్ట్స్ పెట్టాలి. డైరెక్టర్ గారు ఏదైతే ఆయన ఎక్స్పెక్టేషన్ ఉందో అది మనం రీచ్ అవ్వాలి. పక్కాగా మనం డైరెక్టర్ గారిని 100% మనం ఎండ్ నుంచి మనం ఇవ్వాలి అనేది మాత్రమే మేమైతే వెళ్ళిపోయాము. సో మా డైరెక్టర్ గారు అయితే ఆయన అయితే సోలోగా వెళ్ళిపోయారండి. సూపర్. అంటే క్వాలిటీ వైజ్ మీరు అంటున్నారు, ఐ మీన్ మేము అందరూ న్యూగా వచ్చాము అంటే చాలా మూవీస్ చేసినా కూడా మెయిన్ రోల్స్ అనేది మాకు ఈ మూవీతో మేము ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. బట్ నేను చూసాను ఎక్కడ క్వాలిటీ అనేది 1% కూడా తగ్గలేదు. రెగ్యులర్ మూవీస్ మీద క్వాలిటీ కానీ, అసలు కామెడీ కానీ, ఎక్కడ కటింగ్ అండ్ ట్రైలర్ కట్, టీజర్ కట్ కానీ నేను ఒక 2-3 టైమ్స్ చూశాను. చాలా ఫన్నీగా ఉంది. ఎట్లా ఉందంటే నాకు పల్లెటూరులో కనుక మనం వెళ్ళినప్పుడు ఎలా అక్కడ కామెడీ సిచ్యువేషన్స్ ఉండే అలానే అనిపించింది. అండ్ మీరు చెప్పారు డైరెక్టర్ గారు కూడా డెబ్యూ అండి అని చెప్పేసి. బట్ ఎక్కడ నాకు పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే కనుక పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఆయన న్యూ అనే పర్సన్ నాకు అక్కడ అనిపించలేదు. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. సో నేను మీకు లాస్ట్ టైం Q&Aలో కూడా చెప్పాను, లైక్ మీరు సునీల్ గారు లాగా ఉన్నారు, మీ యాక్టింగ్ కూడా అలానే ఉంది. సో మీరు డిఫరెంట్ డైలాగ్ వర్షన్ ఉంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. బట్ ఈ సినిమాతో మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి
అనుకుంటూ ఉన్నారు. సో ఇంకా మూవీ లోపలికి వెళ్తే కనుక మనము అంటే ఒకే చోట లొకేషన్స్ అంటే ఇది మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ కాబట్టి మ్యాక్స్ హైదరాబాద్లో నేను అనుకుంటున్నా. అసలు లొకేషన్స్ ఎక్కడ ఎన్ని డేస్ చేశారండి షూట్? అంటే ఇక్కడే మన దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో పోచంపల్లి పోచంపల్లి ఒక 7-8 విలేజెస్లో చుట్టూ నియర్ బై. అంటే ఇక్కడ ఈ సీన్ ఇక్కడ అవుతుందంటే ఇంకో సీన్కి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకో షిఫ్ట్స్ ఎక్కువ ఉండేటి, కొన్ని సెటప్స్ కొన్ని ఒక చోట ఫిక్స్ చేసుకొని సో చేయడం జరిగింది. ఒక 7-8 విలేజ్లలో బాగా సపోర్ట్ చేశారు ఆ విలేజ్ అక్కడున్న అందరు కూడా. సో అరే మన వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చాలామంది ఎంకరేజ్ చేశారు. ఆ విలేజ్లో ఎంత మంచి వాళ్ళు అంటే అండి, సో అంటే మేమంటే లేడీ ఆర్టిస్టులం కదా, సో అంటే షార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టి చాయ్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి రిలాక్స్ అవ్వమని అంటే వాళ్ళ బెడ్రూమ్స్ కూడా మాకు అంటే ప్రొవైడ్ చేసి చాలా బాగా చూసుకున్నారండి. సో చాలా గ్రేట్ పీపుల్. పాలు, పెరుగు, నెయ్యి కూడా తీసుకొచ్చి నిమ్మకాయలు, జాంపళ్ళు అలాంటివన్నీ తెచ్చుకునేవాళ్ళం. వాళ్ళ అభిమానం అంటే మేము అడిగేవాళ్ళం అండి. మాకు పెద్ద డిఫరెన్స్ అనిపించేది కాదు. ఆంటీ నిమ్మకాయలు చాలా బాగున్నాయి, మీ చెట్టుకి 4 కోసుకోవచ్చా అంటే వాళ్ళు ఇన్ని కోసి పెట్టేవాళ్ళం. అదే మెల్లగా వాళ్ళకి నిమ్మకాయలు బాగున్నాయంట. నిమ్మకాయలు ఎట్లయినా పాలు కూడా బాగున్నాయి. కొన్ని తెచ్చుకున్నాను, నిమ్మకాయలు తెచ్చుకున్నాను. చాలా చాలా అండి, చాలా ఫ్రెండ్లీగా అనిపించేవారు. సూపర్. మొత్తానికి సినిమాతో పాటు అక్కడ ఉన్న పల్లెటూరు కాబట్టి ఆర్టిస్టులకి సపోర్ట్ చేస్తారు. మనం ఇక్కడ కదా ఆంధ్రాలో చేస్తే కూడా చాలా సపోర్ట్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. నిమ్మకాయలు తీసుకొచ్చినాక అసలు ఏం చేసినావు, చెరుపతి చేయలే, ఏం చేయలే. మా ఇంట్లో పులిహోర చేసుకున్నాను. చూసా పులిహోర చేసుకున్నారంట, మిమ్మల్ని పిలవలేదు అంతే. అంతేలేదు. సో ఇక్కడ మురళీధర్ గారు ఆయన చాలా మూవీస్ చేశారు. తను చూసాను క్యారెక్టర్, నాకు తెలిసి త్రూ అవుట్ క్యారెక్టర్ అనిపించింది నేను చూసినప్పుడు. సో మురళీ గారి కాంబినేషన్ ఎట్లా ఉంది? మురళీధర్ గారు ఎట్లా అంటే అసలు ఆయన పక్కా తెలంగాణకి ఆయన పెట్టింది పేరు. అసలు చెప్పాలి అంటే డీజటీలు దగ్గర నుంచి ప్రతి మూవీలో ఆయన కంటే ఒక మార్క్ ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీకి. సో మీ మ్యాచ్ ఎలా చేశారు ఆయనతో పాటు, ఆయన మెమరీస్ ఏంటి ఆయనతో పాటు మీరు చేసినప్పుడు స్క్రీన్ షేర్ చేసుకున్నాం? మురళీధర్ సార్ చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన ఎట్లా అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని అలా నేను ఫీల్ అవ్వడు, మాతో పాటే కూర్చొని ఫోన్ చేస్తాడు. అండ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా ఏదన్నా కూడా మనకి ఏదైనా కావాలంటే సపోర్ట్ చేస్తాడు. అండ్ చాలా జెల్ అయి చేసామండి. అంటే ఎక్కడ కూడా ఆయన మేము సీనియర్ మేము అట్లా మేము అప్కమింగ్ అలాంటిది ఏం లేదు. చాలా జెల్ అయి చేసాము, చాలా సపోర్ట్ చేశారు. చాలా నైస్ పర్సన్ అండ్ చాలా మంచి జర్నీ ఉందండి ఆయనతోటి నిజంగా. అంటే ఇప్పుడు అంటే కొత్త వాళ్ళని ఇప్పుడు చాలా మందితో చేస్తున్నాడు, చాలా సీనియర్ నటులతో చేస్తున్నాడు, హీరోలతో చేస్తున్నాడు. మేము చాలా అంటే వీళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆయనకి నటన అంటే చాలా ఇష్టం అతనికి. అంటే నటించాలనేదే ఉంటుంది తప్ప అరే వీళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ తక్కువ అంటే అట్లా ఏ కోణం కూడా ఉండదు. సార్ రెడీ సార్ చేద్దామా సార్, ఓకే సార్ అంటే నీకు ఆ విధంగానే వెళ్ళిపోతాడు తప్ప ఇప్పుడు ఏం చెప్పాలి సార్, ఓకే ఇది చేద్దాం అంటే అంత కలిసి ఇప్పుడు ఓకే మీరు చెప్తున్నారా ఓకే అట్లా సీన్ కూడా సో చూసుకొని ఎలా చేద్దాం ఏంటని కూడా చాలా మనం ఇట్లా చేద్దాం అనుకొని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. బాగా మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసామని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన ఉండటం వల్ల మా సినిమాకి చాలా ప్లస్ అయింది. ఒక ప్యాడింగ్ ఉండటం వల్ల, ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన పబ్లిక్ ఎక్కడికో రీచ్ వెళ్ళిపోయారు. సో ఆయన మాతో త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ ఉండటం అనేది చాలా హ్యాపీ అనమాట. సో ఈరోజు సినిమా అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి హ్యాపీ. సో చాలా మంది సినిమా బయటికి రావాలి, రిలీజ్ వరకు రావాలంటేనే చాలా కష్టాలు, చాలా కష్టాలు. డైరెక్టర్ మొత్తం ఆయనదే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనే ఒక్కరే అయ్యింది. చాలా గ్రేట్. అది ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే చాలా మూవీస్ చేస్తుంటాం కదా, మాకు కూడా తెలుస్తుంది. మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఉంటాయి, రిలీజ్కు ముందు ఆగిపోయిన సినిమాలు ఉంటాయి. కానీ ఆయన ఇక్కడి వరకు ఒక చిన్న సినిమా డెబ్యూ డైరెక్టర్ అయ్యుండి ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే గ్రేట్. మాలాంటి ఆర్టిస్టులను పెట్టుకుని అంటే ఇందులో ప్యాడింగ్ బాగా తెలిసిన ఆర్టిస్టులు అట్లా ఎవరు లేరు. మా నలుగురిని లీడ్గా పెట్టి ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఆయన పేరెంట్స్కి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళంతా సపోర్ట్ చేస్తేనే తను ఇక్కడి వరకు రాగలుగుతారు. వాళ్ళు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా. ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తాను అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక సినిమా తీస్తున్నారంటే నేను ఒక రిపోర్టర్గా అయినా ఒక యాంకర్ అయినా అండ్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కొనాలన్నా కూడా క్యాలిక్యులేట్ లైక్ వీళ్ళు ఎన్ని మూవీస్ చేశారు, దీనిలో ప్యాడింగ్ ఎవరున్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా అడిగేది ప్యాడింగ్ ఎవరున్నారు అని. సో అప్పుడు ఆయన సినిమా మార్కెట్ గురించి కాకుండా ఆర్టిస్టులు ఒక నలుగురికి నేను ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన మీ నలుగురికి ఛాన్స్ ఇవ్వడం అనేది మెయిన్ లీడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు ఆయన టీజర్ అప్పుడు కూడా అదేనాడు, ఇప్పుడు ఒక కథను నమ్ముకొని అసలు మమ్మల్ని పెట్టుకోవాలనే ఆలోచన గ్రేట్. అసలు
ఇప్పుడు అతనికి తెలియదని కాదు కదా, సినిమా అంటే పెద్దవాళ్ళు ఉంటేనే చూస్తున్నారు ఆ జనరేషన్ తెలిసి కూడా. సో కథను నమ్ముకున్నాడు, క్యారెక్టర్ ఇలాగే ఉండాలని నమ్ముకున్నాడు, అలా ఆర్క్ చేశాడు, మమ్మల్ని కూడా మోల్డ్ చేశాడు. సో ఇప్పుడున్నట్టు నేను అందులో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా బయట నేను నార్మల్గా ఇలా మాట్లాడతాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు. అందరూ చాలా ఇన్నోసెంట్ గా డీసెంట్ గా మేము అందరం అమ్మమ్మో అస్సలు కాదండి అది అసలు చూసాం కదా, చూడొచ్చు కదా పోస్టర్ లో కానీ ఎక్స్ప్రెషన్ కి అసలు ఏమన్నా సంబంధం లేదు. అసలు ఇంటర్వ్యూ అనే పాటికి అసలు మామూలుగా కాదు. మేము మంచోళ్ళం అంటే నేను ఇంకా మంచోళ్ళం అన్నట్టు డిసైడ్ చేస్తున్నారు వీళ్ళేమో. అసలు మేము ఇప్పుడే అసలు మంచి వాళ్ళకి మాదే అసలు చిరునామా అన్నట్లు ఈయన యాక్ట్ చేస్తూ ఉన్నారు బేసిక్ గా. సో ఏదైనా ఒక ఫన్నీ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? యాక్ట్ చేసేది అయితే ఏం లేదు. జనరల్ గా అంటే సినిమాలో కనపడేది మా క్యారెక్టర్స్ అవి కథకి సంబంధమైన క్యారెక్టర్స్, డైరెక్టర్స్ రాసుకున్న క్యారెక్టర్స్. ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి మా క్యారెక్టర్స్. కానీ చాలా ఫ్యామిలీకి రిలేటివ్ గా ఉంటాయి అన్నమాట. ఇదంతా చాలా రిలేటెడ్ గా ఉంటాయి. ఒకటి చెప్తాను మేడం, ఈ సినిమాలో 41 మెంబర్స్ మేము యాక్టర్స్ ఇంక్లూడింగ్ లీడ్ మేము అందరం కలిపి అంటున్నాము. 41 మెంబర్స్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అందరూ కూడా. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చాలా సినిమాలు చూసిన అందరూ కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్. ఓకే, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎక్కడో ఏమైనా ఊరిని తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ ఇల్లు ఆమెనే వాడుకున్నారు, ఇక్కడ మనల్ని తీసుకొచ్చారు ఏమో, లేకపోతే ఇప్పుడు పోతే పోతే యాక్టింగ్ చేద్దరని చేయించారు ఏమో అనే అంత న్యాచురల్గా ఉంటాయి క్యారెక్టర్స్. ఓకే, నైస్, చాలా న్యాచురల్ అనమాట. అంటే ఎవ్వరు కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్ అని ఎవ్వరు అసలు కనిపెట్టలేదు చెప్పాలంటే. ఇంకా డైరెక్టర్ గారు మా లీడ్ క్యారెక్టర్స్ అంటే ఆయన ఆడిషన్ తీసుకున్నారు, వర్క్ షాప్ చేశారు, అదంతా ఏమో. కానీ చిన్న క్యారెక్టర్, ఒక సింగిల్ సీన్, 1 సీన్ 2 సీన్స్ ఉండే క్యారెక్టర్స్ కూడా ఆయన వర్క్ షాప్ పెట్టే తీసుకున్నారు. ఆడిషన్ చేసి వర్క్ షాప్ పెట్టే తీసుకున్నారు. అంటే కాస్ట్యూమ్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ కానీ, ఆ నెగిటివిటీ కానీ, ఎవ్రీథింగ్ కూడా అసలు ఎవ్వరు కూడా వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అంటే నమ్మరు. అంటే అందరిని తీసుకొచ్చి పెట్టారేమో అనిపిస్తుంది నాకు. వర్క్ షాప్ రోజే మాకు అంటే మేము శారీ కడితే ఎలా ఉంటాం అంటే విలేజ్ లుక్లో ఉంటే ఎలా ఉంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బొట్టు ఎలా పెట్టాలి, శారీ కట్టు ఎలా ఉండాలి, ఇవన్నీ నీట్గా క్లీన్గా అబ్జర్వేషన్ ఉంటుందండి ఆయనకి. ఓకే, బట్ అంత 41 మెంబర్స్కి అందరికీ చేయాలంటే చాలా టఫ్ అండి. అంటే దానికి ఎంత వర్క్షాప్ ఉండాలో, ప్రతి సీన్ టు సీన్ చూసుకోవడము, లేదా డైలాగ్ ఇవ్వడము, లేదా కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ ఇవ్వడం అనేది నార్మల్ థింగ్. బట్ వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో ఎవరికి ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాలి, ఎంతమందిని ఉంచాలి ఆ షార్ట్కి, అది అసలుకి చాలా హెడిక్. 41 మెంబర్స్ అంటే నాట్ ఈజీ కదా అసలు. సో ఎప్పుడైనా సరే ఏదైనా కామెడీ సిచ్యువేషన్, ఏదైనా మెమరబుల్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా అంటే సెట్లో మీరు అందరు కలిసి చేసిన? పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుందండి. మేము నలుగురమే ఉంటాం ఆర్టిస్టులం. ఆ సీన్లో ఒక సీన్ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఒక 10 టేకులు అయిపోయి ఉంటాయి. అసలు మామూలుగా చెప్పాలంటే నలుగురం కూడా సింగిల్ టేక్ 2 టేక్స్లో చేసేస్తాం. కానీ ఆ సీన్కి మాత్రం ఒక 10 టేకులు ఈజీగా అయిపోయాయి. అంటే నేను ఒకటి చూసాను, పోలీస్ స్టేషన్లో ఉంచేసుకోండి కొన్ని రోజులు, అదే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కంటిన్యూషన్ ఇంకో సీన్ ఉంటుంది. అప్పుడు ఒక 10 టేకులు అయిపోయినాయి. ఎందుకు అంటే నవ్వుతున్నాం, ఎవరిమో ఒకళ్ళం, ముగ్గురు సిన్సియర్గా చేస్తే ఒకరం నవ్వుతున్నాం. నేనైతే బాగా నవ్వుతున్నాం అందరము. డైరెక్టర్ గారు వచ్చి సీరియస్గా ఇన్ని టేక్స్ అయ్యేది, ఈరోజు చాలా వర్క్ ఉంది, ఇంకా సీన్స్ మిగిలిపోయి ఉన్నాయి, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అవుతుంది, మీరు చెయ్యాలి, ఎందుకు నవ్వుతున్నారు అని. మేము నలుగురం అనుకున్నాం, లేదు ఈసారి మనం నవ్వొద్దు, కరెక్ట్గా చేద్దాము అని. మేము నలుగురం సిన్సియర్గా చేసాం. 11వ 12వ టేక్కి డైరెక్టర్ గారు నవ్వుతున్నారు. ఆయన చూసి మేము నవ్వాము. ఆయన నవ్వు మాకు వినిపిస్తుంది, మేము నవ్వేసాం. ఆ టేక్ కూడా అయిపోయింది. తర్వాత లేదు సీరియస్గా చేస్తున్నాము. ఈసారి డైరెక్టర్ గారు కూడా సీరియస్గా మానిటర్ చెక్ చేస్తున్నారు. డిఓపి సార్ కెమెరా వదిలేసి నవ్వుతున్నారు. అంటే అంత ఫన్ ఆ సీను. అప్పటికి చాలా కంట్రోల్ చేసుకొని ఉన్నాము, అప్పటికి నవ్వు వస్తుంది. సో నేను ఒక సీన్ చూశాను, అసలుకి మరీ ఘోరం కాకపోతే, నేను మా లవర్కి ప్రపోజ్ చేయడం మా ఆవిడ చూసేసింది. అప్పటి నుంచి నేను స్టేషన్ తాగుతారండి ఎవరైనా బద్మాషులు కాకపోతే, నిజంగా ఈ బద్మాష్ మాటలు కాకపోతే. లవ్ ట్రాక్ ఏదో ఉంది పెళ్లికి ముందని భార్యకు తెలిసి భార్య టార్చర్ పెడుతుంది. ఆ టార్చర్కి అంత తాగుబోతులు అవుతారండి? ఆ అబద్ధం చెప్పడమే బద్మాషులు. అంటే పెళ్లికి ముందు ఏముంది, పెళ్లి తర్వాత అమ్మాయిని
పెళ్లి తర్వాత అమ్మాయిని మిర్రర్ లో చూడొచ్చు, అది తప్పు కాదు. వైఫ్ వచ్చి అడిగితే అది భరించలేక తాగుబోతులు అయ్యారంట. చెప్పండి కథ మొత్తం చెప్పండి. చెప్పాడు కదా అక్కడే ట్రైలర్ లో చెప్పాడు కదా. ఎందుకు అంటే చెప్పాడు కదా ట్రైలర్ లో. నా వీపు దెబ్బలు మీకు తెలుసా? మా ఆవిడ అప్పటి నుంచి టార్చర్ పెడుతుందండి. అప్పటి నుంచి తాగుతున్నాను. నెత్తి మీద మొటికలు ఎంత పైన వాచ్ అయ్యి తెలుసా మీకు? తెలియదు. అయ్యో అలా అసలుకి వైలెన్స్ అండి అది. ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, అది కూడా కామెడీ కాదు. కొన్ని రోజుల వరకు లోపలే ఉంచుకోండి పోలీస్ స్టేషన్ భరించలేక అనమాట. వీళ్ళు బయటకు వస్తే ఇదే గోల్ ఉంటుంది వీళ్ళతోటి. ఎందుకు సార్ లోపలే ఉంచేసేయండి, మేము ప్రశాంతంగా ఉంటాం బయట అన్నట్టు ఉంటుంది. భరించలేక ఇప్పుడైతే అంటే మీరు కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నట్టుంది జనాలకి. ఓహో ఇట్లా కూడా చేస్తే 10 రోజులు గోల్ ఉండదేమో మామూలుగా అయితే అంటే భర్తల్ని జైల్లో పెడితే భార్యలు లబోదిబోమంటూ సార్ ప్లీజ్ సార్ మా ఆయన ఇంకోసారి చేయడు సార్ వదిలేయండి సారు అనేసి అంటారు. మేము అట్లా కాదండి. బద్మాషుల వైఫ్లో మేము బద్మాషులు ఎంత పెద్ద బద్మాషులు చూడండి. ఇది మాత్రం కరెక్ట్, ఇదిదా కరెక్ట్ అసలుకి. సో నేను చూసాను మాట సీన్ చూసి మరి ఇంత వెరైటీగా ఉంది ఏంటి అసలుకి అని చెప్పేసి. వైలెంట్ గా ఉండాలి ఉన్నారేంటి అనుకొని ఉంటారు నాకు తెలిసి. యా సీరియస్లీ అదే అనుకున్నాను, డైరెక్ట్గా చెప్పలేదు కానీ మరి ఇంత వైలెంట్ ఉన్నారేంటి బాబోయ్ వీళ్ళు అనుకున్నాను నేనైతే. సో చూసాను నేను ఒక 2-3 టైమ్స్ చూసినప్పుడు, మేము ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు అవి కానీ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు. అండ్ సో ఎవరైనా సరే నాకు గ్రేట్ ఎఫర్ట్ అనిపించింది. సో ఈరోజు అంతా బాగుంది, వెల్ అండ్ విష్ బయటకు వచ్చింది కాబట్టి అని. బట్ మనం మాట్లాడుకున్నంత నవ్వుతున్నంత ఈజీగా అయితే మీరు ఇక్కడ వరకు రాలేదని నేను నమ్ముతాను. సో స్ట్రగుల్ ఫేస్లో అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు దీనికి అవుతుందా అంటే చాలామంది ఎంకరేజ్ చేసేది పక్కన పెడితే కనుక ఆ సినిమా అంట అవుతుందా కొత్త వాళ్ళతో ఇట్లా అనేది చాలా మనం వింటూ ఉంటాం. సో జనరల్గా మీరు ఆ టైంలో ఎలా ఫేస్ చేశారు ఎవరైనా అంటే అడుగుతూ ఉంటారు. మీరు మెయిన్ లీడ్ ఇప్పుడు మనం డెఫినెట్గా మనం ఒక ఫీల్డ్లో ఉన్నాం అంటే ఈరోజు నేను ఇది చేస్తున్నాను, ఇది మెయిన్ లీడ్గా నేను చేస్తున్నాను, ఈ సినిమా చేస్తున్నాను అనగానే అవునా అసలు అవుతుందా అది అని చెప్పేసి పాజిటివ్ వైబ్ కన్నా కూడా ఎక్కువ నెగిటివ్ వైబ్ ఇస్తూ ఉంటారు ఎవరైనా. బట్ మా మనసాక్షి అయితే ఒకటే చెప్పేదండి, డెఫినెట్గా మూవీ వస్తుంది, ఇది అందరికీ మంచి లైఫ్ ఇస్తుంది, ఈవెన్ డైరెక్టర్ గారితో సహా టెక్నీషియన్స్తో సహా మాకు క్యారెక్టర్ ఆర్టిస్టులకి మాకు కూడా అనేసి ఆశనైతే మేము వదిలిపెట్టలేదండి, ఈవెన్ డైరెక్టర్ సార్తో సహా కూడా. లేదు ఫస్ట్ నుంచి డైరెక్టర్ రైటింగ్ చాలా బాగుంది. అంటే దీంట్లో మీరు రైటింగ్ చూస్తే మాటలు కానీ అవన్నీ సో చాలా అసలు ఇప్పుడు ఎవ్వరు కూడా ఇప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడుతున్నా కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అది. సో మనకు జంధ్యాల గారిని గుర్తు చేసేలా ఉంటుంది, నా ఫీలింగ్ చెప్తున్నాను. సో అంత రైటింగ్ బాగుంటుంది. దట్టు మేము సెట్లో చేస్తున్నప్పుడు అంటే చూస్తుంటారు కదా పబ్లిక్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళైతే తెగ నవ్వుతున్నారు. అరే మనం చేస్తుంది నిజంగా అంటే జనాలు నవ్వుతున్నారంటే ఒక హ్యాపీనెస్ ఏంటంటే అరే ఇది వర్కౌట్ అవుతుంది, సో మనం చేస్తున్నది జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అని. సో అట్లా మాకు చాలా హోప్ ఉండేదన్నమాట ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. ఓకే సో అంటే ఇప్పుడు బద్మాష్లు అని చెప్పి అంటున్నారు కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని ఈ బద్మాష్ పనులు చేయకు నువ్వు అని చెప్పేసి ఇట్లాంటి విన్న సిచ్యువేషన్స్ అనేది మీ 4 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక సిచ్యువేషన్ ఫస్ట్ మీ దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుంది మహేష్ గారు. చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పు అందరు ఎన్ని ఉంటాయి నా లైఫ్లో జరిగిన బద్మాష్ పని ఏమని చెప్పమంటారా? ఎస్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకు ల్యాగ్ తీసుకుంటున్నారంటే ఆ 100లో ఏ చెప్తే బెటరా ఏ తక్కువ ఉందా అని చెప్పేసి ఏది బాగా వెళ్తుందా అని అంటే ఏది బాగా వెళ్తుందా అని చెప్పి ఆలోచిస్తాను అనమాట. చెప్తే అది కొంచెం ఓకే ఈ లోపల మీరు ఆలోచించే లోపల మీరు చెప్పేసి అంటే నేను పెద్దగా చేసింది ఏంటంటే సినిమాలు ఎంజాయ్ అంటే అలా చేసిన తప్ప బట్ పెద్ద పెద్ద బద్మాషుల పనులు ఒకరిని ఇంకోళ్ళని మనం అంటే చేసేదే తెలియలేదు. సినిమాలు తప్పించుకొని తిరగడాలు, స్కూల్ లైఫ్లో అంటే స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి క్రికెట్ ఆడాలు, లేకపోతే వేరే వేములవాడ టెంపుల్స్ అట్లా టెంపుల్స్కి వెళ్ళి అంటే లాంగ్ సైకిల్ మీద అట్లా జర్నీ చేసి ఎంజాయ్ చేసిందే కానీ సో పెద్దగా నేను చేసింది వెళ్ళి కాకపోతే దొరకకుండా తప్పించుకొని తిరిగాను. సో అస్సలు దొరకలేదంట అయినా. సో మీరు చెప్పండి అండి మీ లైఫ్లో బంక్ కొట్టి లేదు అంటే ఏదైనా దొరికిపోయే సిచ్యువేషన్ ఉందా? అది ఇంట్లో అంటే నేను బేసిక్గా బద్మాష్నే చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కువ అమ్మ చేతికి దొరికిపోయేదాన్ని. మా అమ్మ సపరేట్గా అండి నిజం చెప్తున్నా, సపరేట్గా నా కోసం విసనకర్ర ఉంటుంది కదా, ఆ విసనకర్ర మొత్తం పాడైపోతే దానికి ఒక చిన్న బెత్తం ఉంటుంది, అది పైన పెట్టుకునేది అనమాట. నేను చేసే బద్మాషులకు ఆ విసనకర్ర మీద నా వీపు మీద వాతలు పడేవన్నమాట. సో మా అమ్మ, మా అన్నయ్యలు, మా అక్కలు, నా ఫ్రెండ్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు నేను చిన్నప్పుడు చేసిన అల్లరి, నేను తిన్న దెబ్బలు. సో అట్లా ఉంటుంది అనమాట. సూపర్. కవిత గారు మీరు ఏం చేస్తారు? దొరకలేదా మీరు? స్పేస్ నాకు మా వాళ్ళు ఇవ్వలేదు. అంటే బద్మాష్ అంటే కొంచెం ఏజ్ తెలిసినాకే చేస్తాం కదా. చిన్నప్పుడు అంటే మనకేం తెలియదు ఇది బద్మాష్ పని, ఇది చేయొచ్చు చేయకూడదు, సీక్రెట్ దాచిపెట్టాలి ఇవి కూడా తెలియదు. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి దాచిపెట్టే అంతా ఉండదు కదా, మనకు తెలియదు. కొంచెం ఒక ఏజ్ వచ్చాక అది స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ ఇంటర్మీడియట్ డిగ్రీ
ఆ టైంకి నాకు ఆ స్పేస్ లేదు. నాకు 10th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మనం చిన్నపిల్లలమైనా మన మైండ్ ఎప్పుడు పెద్దవాళ్ళలాగే ఆలోచించాలి. Child సో marriage. నాకు అవకాశం లేదు. లేదు, అందుకే సంతూర్ మమ్మీలో ఉండాలి. అంతే కదా, సంతూర్ మమ్మీలో ఉంది సీరియస్లీ. సో మీ ఇది గుర్తొచ్చిందా ఏమైనా? గుర్తొచ్చిందండి. మా విన్నాక ఆయన మర్చిపోయారు. మళ్ళీ మర్చిపోయాను నేను. రిపీట్ చేయండి. యుద్ధాలే మర్చిపోయారు. సో అయితే చెప్పలేదన్నమాట. చెప్పలేనండి. సో చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పట్లేదండి. సో ఫైనల్గా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సక్సెస్ మీట్లో వెళ్తామని. ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు అంటే చాలా వరకు సెంటిమెంట్ అది ఇది చూసేవాళ్ళు జనం. జనాలకు అంత టైం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు వాళ్ళ సెంటిమెంట్స్కి వాళ్ళ పనులకే టైం సరిపోతుంది. ఎప్పుడైనా చూస్తే కూడా ఓటీటీ ఉందిగా అన్న మైండ్ సెట్లో ఉన్నారు జనం. 2 గంటలు టైం స్పెండ్ చేసి వచ్చేంత తక్కువ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా చిన్న సినిమాలకైతే, పెద్ద సినిమాలకంటే ఫ్యాన్స్ ఉంటారు, వెళ్తారు, చూస్తారులే. కానీ చిన్న సినిమాలకైతే ఇప్పుడు ఒకవేళ సినిమా 2 గంటలు మనం టైం ఇచ్చి చూడాలి, టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కూడా కామెడీనే చూస్తున్నారండి. ఆ టైంలో కూడా మళ్ళీ సెంటిమెంట్లు, ఏడుపులు, ఎందుకురా బాబు 2 గంటలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు అందరి మైండ్ సెట్ కూడా అట్లనే మారిపోయింది. సో ఆ సినిమా 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఖచ్చితంగా. సూపర్, కవిత గారు బాగా చెప్పారు. నవీన్ చంద్ర గారు కూడా అదే చెప్పారు. అరే టీజర్ చూసిన తర్వాత అరే మేము అంటే ఇప్పుడు థ్రిల్లరు, యాక్షను, క్రైము అంటే ఇలాంటివి చూస్తున్నాం. కానీ సో ఇలాంటి జోనర్ అంటే ఇంత ఫన్తో ఉన్న మూవీలు బాగా ప్రమోట్ చేయండి, నిజంగా చాలా వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. డెఫినెట్గా మీరు ఇలాగే చేయండి. డైరెక్టర్ గారు కూడా సో ఇలాంటి కంటెంట్ ఇలాగే ఉండండి, మీరు ఇదే సినిమాలు చేయండి, ఇలా కామెడీతో నవ్వించండి అని చెప్పి అనడం చాలా హ్యాపీ. హెల్దీ కామెడీ అండి. అసలు ఎక్కడ కూడా ఒక వర్డ్ కానీ అదే వినలేకపోతున్నాము. ఒక ఫ్యామిలీ పక్కన ఉంది, సిస్టర్ పక్కన ఉంది, అట్లాంటి ఏముండవు. చాలా హెల్దీ కామెడీ. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ అందరికీ తెలిసి ఉంటుంది, అంతో ఇంతో చూస్తారు ఊర్లలో. ఈ మధ్య వచ్చిన జనరేషన్స్ అట్లా ఏమో కానీ మా జనరేషన్ వరకు అయితే చూస్తారు. ఊర్లలో మనం పక్కన ఇళ్ళల్లో ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్స్ మనకు ఊర్లలో కనిపిస్తుంటాయి. కాబట్టి అందరూ ఎంజాయ్, అరే వీడు మన పలానా వాళ్ళలాగే ఉన్నాడు అట్లా అనిపిస్తుంది చూస్తే కూడా. ఇంట్లో 7 years పాప దగ్గర నుంచి 70 years బామ్మలు తాతయ్యలు అందరూ చూడొచ్చు. సూపర్ అండి, చూసారు కదా, కామెడీ కంటెంట్ అండి. డెఫినెట్గా ఈ రోజుల్లో సినిమాతో సంబంధం లేదు, ప్యాడింగ్తో సంబంధం లేదు, స్టోరీ బాగుంది, హ్యాపీగా నవ్వుకోవాలి అనుకుంటే, లేదు నవ్విస్తుంది ఆ సినిమా అంటే డెఫినెట్గా థియేటర్స్కి వచ్చేస్తున్నారు. సో డెఫినెట్గా మీ మూవీ అయితే అందరిని అలరిచ్చిద్దని నేను అనుకుంటున్నాను. టీజర్ ట్రైలర్ బాగుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. అండ్ June 6th థియేటర్స్ వస్తుందండి. డెఫినెట్గా అందరు థియేటర్స్కి రండి. హ్యాపీగా స్ట్రెస్ఫుల్గా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంటే ఒక 2 hours అలా నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ. చూసారండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.